ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు నిరీక్షణ. నేను ఈరోజు మీతో నా సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి దేవుడు నాకు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈరోజు నా సాక్ష్యం ఏంటి అంటే కనుక, నేను చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూ ప్రతి ఒక్క విషయంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుండి చర్చ్కి వెళ్ళడం వల్ల, సండే స్కూల్, బీబీఎస్ అలా ప్రతి దానికి వెళ్ళడం వల్ల దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేను నమ్మేదాన్ని. అలాగే మాకు చిన్నప్పటి నుండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సాతాను శోధనలో పడకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే ఈ సంవత్సరం నేను 2025 ఏప్రిల్ 20 రోజు బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకోకముందు కూడా నేను చర్చికి వెళ్ళేదాన్ని, కానీ బాప్తిసం తీసుకోవాలి అంటే చాలా భయపడి డిలే చేశాను. ఎందుకు అంటే కనుక మళ్ళీ బాప్తిసం తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడుతూ అలా డిలే చేస్తూ ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే దేవుని నా సొంత రక్షకునిగా అంగీకరించానో అప్పటి నుండి నేను బాప్తిసం తీసుకోవాలి అని అనుకున్నాను. 2022 నుండి నేను బాప్తిసం తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో అప్పటి నుండి దేవుడు నా విషయంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఈ ఇయర్ ఏంటి అంటే కనుక నేను 2022 నుండే జాబ్ చేస్తున్నాను. అప్పుడు ఫస్ట్ జాబ్ కోసం మనము ఎన్నైతే ఇబ్బందులు పడతామో అన్ని ఇబ్బందులు కూడా నేను పడ్డాను. అయినప్పటికీ కూడా దేవుడు నాకు మంచి జాబ్ని ఇచ్చాడు. ఆ జాబ్లో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు నన్ను హెచ్చించి దేవుని మార్గంలో నడిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నాకు అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఇయర్ 2025లో నాకు 3 months నుండి కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేను అక్కడ ఉన్న జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. సో మళ్ళీ కొత్త జాబ్ ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో 1 monthలోనే దేవుడు నాకు అంతకన్నా హైయర్ పొజిషన్ ఉన్న జాబ్ ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఏంటి అంటే ఈ సంవత్సరం 2025లోనే మా డాడీకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలికి చేతికి చాలా దెబ్బలు తాకాయి. అయినప్పటికీ దేవుడు ఎలాంటి ప్రమాదం అనేది జరగకుండా కాపాడి చిన్న చిన్న దెబ్బలతో దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఈ సంవత్సరం న్యూ ఇయర్ రోజు నేను తీసుకున్న వాగ్దానం కూడా రూతు 2:12 ప్రకారం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అనే వాగ్దానం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఆ వాగ్దానం చేసినట్టుగానే నాకు దేవుడు ఎంతగానో ఫలింపజేసి నాకు మంచి బహుమానం అనేది ఇస్తున్నాడు అనమాట. ఇంకా మేము దేవునిలో ఎదగాలి, మంచి మార్గంలో నడవాలి. ఈ జనరేషన్లో ఉన్నట్టుగా మేము ఉండకుండా దేవుని మంచి మార్గంలో నడవాలి అని మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకరికి మనము సాక్షిగా జీవించే విధంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నందుకే దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఏంటి అంటే ఇప్పుడు అంతకుముందు కూడా బైబిల్ చదివేదాన్ని, కానీ ఏంటి అంటే బైబిల్ కంప్లీట్ చేయాలి అని నార్మల్గా చదివి ఏదో 2 అధ్యాయాలు చదివి వదిలేసేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకున్నానో అప్పటి నుండి చదివిన ఒక్క అధ్యాయం అయినా కూడా ఆ అధ్యాయం మొత్తం అర్థం చేసుకొని చదువుతున్నాను. అదేవిధంగా నేను నా అనుదినము చేసే ప్రతి పనిలో కూడా ఆ వచనాలను గుర్తు చేసుకుంటూ దేవునికి అనుకూలంగా జీవించాలని డిసైడ్ అయ్యి చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఎంతగానో కాపాడుతున్నందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు.